శ్రీమాత్రే నమః. ఆ యుద్ధభూమి యందు మృత్యువుని పొందినటువంటి బాష్కలుని చూసినటువంటి దుర్ముఖుడు అత్యంత క్రుద్ధముతో తదా చుకోపదుష్టాత్మా దుర్ముఖః కాలమోహితః దేవీమువాచ గర్వేణ కృత్వా చోర్ధ్వకరం శుభం. కాలం వల్ల దుర్ముఖుడు అత్యంత క్రుద్ధముతో తన అస్త్రశస్త్రములను ధరించి రథాన్నారూఢించి భగవతితో యుద్ధము చేయడానికి ముందుకు వస్తాడనమాట. వెంటనే అమ్మవారు ఆసన్నమరణః కామం ప్రళపస్యద్యమోహితః అద్యైవ త్వాం హనిష్యామి యథాయం బాష్కలో హతః. నీ కాలము దగ్గర పడింది దుర్ముఖుడా. స్వయం బాష్కలుడు ఇలా అయితే మృతి చెందాడో ఇవాల్టి రోజే నిన్ను యుగుడా హతము చేస్తానని అమ్మవారు అత్యంత ఊర్ధ్వధ్వనితో యుద్ధభూమి యందు అట్టహాసము చేసుకుంటూ దుర్ముఖుణ్ణి భయపెట్టిస్తుందన్నమాట. కానీ దుర్ముఖుడు అత్యంత క్రోధము ద్వారా అస్త్రశస్త్రముల ద్వారా అమ్మవారి మీద బాణ పరంపరములు గురిస్తాడు. ఆ బాణ పరంపరలన్నింటినీ కూడా అర్ధచంద్రాకారం అనేటువంటి బాణము ద్వారా అమ్మవారు ఆపి అంబికాతం సమాలోక్య గదాపాణిం పురస్థితం ఖడ్గేన శితధారేణ శిరశ్చిచ్ఛేదమౌలిమత్. అమ్మవారి యొక్క బాణ పరంపరల ద్వారా దుర్ముఖుడి యొక్క ధనుస్సు విరిగిపోతుందన్నమాట. తద్వారా దుర్ముఖుడు అత్యంత క్రుద్ధముతో గదా ధరించి అమ్మవారి మీద వస్తుంటే వెంటనే అమ్మవారు తీక్ష్ణముగా ఉన్నటువంటి తన ఖడ్గము ద్వారా దుర్ముఖుని యొక్క కిరీటంతో సహా శిరచ్ఛేదం చేస్తుంది. దుర్ముఖుడు భూమి యందు పరాజితుడై మృతి చెంది పడిపోతాడన్నమాట. అది చూసినటువంటి దేవతలు, గంధర్వులు, ఋషులు, మునులందరూ కూడా అత్యంత హర్షోల్లాసము ద్వారా అమ్మవారి యొక్క జయధ్వనితో స్తుతిస్తూ ఉంటారన్నమాట. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మహిషాసురుడు చిక్షురుడిని అలానే తామ్రుణ్ణి తన సైన్యముతో సహా రణభూమి యందు వెళ్ళడానికి ఆదేశిస్తారన్నమాట. యుద్ధభూమి యందు వచ్చినటువంటి చిక్షురుడు భగవతితో యుద్ధము ప్రారంభం చేస్తాడు. అనేక అస్త్రశస్త్రము ద్వారా యుద్ధమవుతుంటే మూర్ఛాం ప్రాపసదుష్టాత్మా గదయాభ్యతో భృశం ముహూర్తద్వయమాత్రం తూ రథోపస్థ ఇవాచలః. భగవతీ గదా ద్వారా చిక్షురుని యొక్క మస్తకం మీద అతి వేగముగా ప్రహారం చేస్తుంది. ఆ ప్రహారము ద్వారా మూర్ఛపోయినటువంటి చిక్షురుడు 2 ముహూర్తముల వరకు తన రథం మీద పడిపోయి ఉండిపోతాడనమాట. అది చూసినటువంటి తామ్రుడు అత్యంత క్రుద్ధముతో భగవతితో యుద్ధము చేయడానికి వస్తాడనమాట. అతి క్రుద్ధము ద్వారా భగవతి కూడా మధుపానము చేస్తూ యుద్ధభూమి యందు ఉన్నటువంటి సమస్త అసురుల్ని తన తీక్షణమైనటువంటి బాణముల ద్వారా ఆహతం చేస్తుంది. ఇంతలోనే చిక్షురుడు మళ్ళీ లేచి తామ్రునితో సహా భగవతితో యుద్ధము చేయడానికి వచ్చి అత్యంత వేగపూర్వకంగా అత్యంత కఠోరమైనటువంటి బాణముల ద్వారా ఇరువురూ కలిసి భగవతితో యుద్ధం చేస్తున్నారన్నమాట. నర్దమానం తదా తం తు దృష్ట్వా దేవీరుషాన్విత ఖడ్గేన శితధారేణ శిరశ్చిచ్ఛేద సత్వరా. అతి క్రుద్ధము ద్వారా వస్తున్నటువంటి తామ్రుణ్ణి చూసి భగవతి ఖడ్గము ద్వారా శిరచ్ఛేదం చేస్తుందన్నమాట. మృత్యువు పొందినటువంటి తామ్రుణ్ణి చూసినటువంటి చిక్షుడు అతివేగము ద్వారా యుద్ధభూమి యందు భగవతి మీదకి వస్తున్నాడు. ఇది చూసినటువంటి భగవతి భగవత్యపి తం దృష్ట్వా ఖడ్గపాణిముపాగతం దానవం పంచభిర్బాణైర్జఘానతరసారణే ఏకేన పాతితం ఖడ్గం ద్వితీయేన తు తత్కరః కంఠాచ మస్తకం తస్యా కృంతితం చాపరైశ్రైః. ఖడ్గాన్ని ధరించి అతివేగము ద్వారా వస్తున్నటువంటి ఆ చిక్షురుని చూసినటువంటి భగవతి 5 బాణముల ద్వారా
తన ఖడ్గము చేతులతో సహా శిరచ్ఛేదం చేస్తుంది భగవతి. ఈ యుద్ధభూమిని చూస్తున్నటువంటి దేవతలు, గంధర్వులు, యక్షులు అందరూ కూడా అత్యంత ఉత్సాహముతో హర్షోల్లాసము ద్వారా భగవతిని స్తుతిస్తూ జయధ్వని చెప్తారన్నమాట. శ్రీమాత్రే నమః.